ఆ బోర్ని అక్కడి నుంచి తీసి లోపలేసారు. ఆ బోర్కి కృష్ణదేవరాయల కళ్యాణ మండపంలో బోర్కి బిల్లు పెట్టారు 2 lakhs. అందరికీ నమస్కారం అండి. నేను 28వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ మాట్లాడుతున్నాను. ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో సాధారణ సమావేశం ఉందే రమ్మని పిలిచారు. ఇలా వచ్చాం. వచ్చిన వెంటనే టేబుల్ ఎజెండా ఒకటి పెట్టారు. ఇంకా టేబుల్ ఎజెండా చదవలేదు. కేవలం అవాకులు చవాకులు పెరగడం కోసం అన్నట్టు మైక్ అందుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ సభ్యులు అంటున్నారు 35 వర్కులు మేము అనౌన్స్ చేసాము. అనౌన్స్ చేస్తే మీరు వెళ్ళి దాని మీద టీడీపీ వాళ్ళు స్టే తెచ్చారంటున్నారు. టీడీపీ వాళ్ళు స్టే తెచ్చారంటే టీడీపీ వాళ్ళు ఏమైనా వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద పెట్టి ఆపారా? మీరు ఏ విధంగా చెప్పగలుస్తున్నారు? ఏదో ఒక విధంగా అబాండాలు వేయాలని తప్పించి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే టెండర్ ప్రక్రియని సక్రమంగా జరిపి ఆన్లైన్ టెండర్ వేస్తే ఏ కాంట్రాక్టర్ అయితే ఆ కాంట్రాక్టర్ వచ్చి క్వాలిటీగా చేసినాం. సిహెచ్ పుల్లారావు అన్న పేరు మీద ఈరోజు మొత్తం నర్సీపట్నంలో మీరు చేస్తున్న నామినేటెడ్ వర్క్స్ అన్ని కూడా ఆయన పేరు మీద ఇచ్చారు. ఆయన సీసీ రోడ్ని అజాక్స్ తోటి వేస్తున్నాడు, బూడిది కలిపి. ఒక్క పర్యవేక్షణ లేదు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియట్లే. ఏం మొహం పెట్టుకొని ఈ ఎజెండా పెడుతున్నారో తెలియలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, అయ్యన్న కాలనీలో జనరల్ ఫండ్ నుంచి బోర్వెల్ కోసం 2 లక్షల రూపాయలు పెట్టారండి. ఇది 2 సంవత్సరాల క్రితం అయిన బోర్వెల్ అండి. 2 సంవత్సరాల క్రితం అయిపోయిన బోర్వెల్. దానికి ఇప్పుడు గడప గడకు ప్రోగ్రాంలో ఏదో ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు వీళ్ళు బోర్ కొట్టినట్టు 2 లక్షల రూపాయలు పెట్టారండి. అందుకనే నామినేటెడ్ వర్క్స్ పెడుతుంటే ఎవరో ఒకరు శుభ్రమైన పౌరుడు ఎవరో ఒకరు వెళ్తారండి. కోర్టుకి వెళ్ళకపోవడం ఉండదు. రేపు ఉదయం అందుకనే అందులో నిజం లేకపోతే కోర్టు స్టే అవ్వదు కదండి. రెండో విషయం, వీళ్ళు చేస్తున్న వర్కులకి ఏమైనా అంటే క్వాలిటీకి వెళ్తా ఉంటున్నారు. క్వాలిటీ మీ చేతుల్లోనే ఉంది. చేసుకోండి. బిల్లులు చేసుకుంటారో, ఈ కాంట్రాక్టర్ బాగుపడతాడో, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగుపడతారో బాగుపడండి. 2 నెలల్లో గవర్నమెంట్ మారడం తథ్యం. గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ ఈ వర్కులన్నీ కూడా క్వాలిటీకి వెళ్తాయి. ఈ బిల్లులు ఎవరైతే ఈ బిల్లులు చేసుకున్నారో, కమిషన్లు తీసుకున్నారో వీళ్ళందరి దగ్గర నుంచి ముక్కు పెట్టి అవన్నీ కూడా వెనక్కి రాబడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 సంవత్సరాల క్రితం బోర్వెల్కి బిల్ పెట్టారంట. కాదండి, అప్పుడు పెట్టుకోలేదా? అప్పుడు పెట్టలేదు. అది ప్రైవేట్గా అయ్యన్న కాలనీలో కృష్ణదేవరాయ కళ్యాణ మండపం అని చెప్పి కొంతమంది వ్యక్తులు మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండాను మొత్తానికి అక్కడ ఒక కళ్యాణ మండపం కడుతున్నారు. ఆ కళ్యాణ మండపం మొత్తం అంతా కూడా ప్రజల దగ్గర నుంచి చందాలు వసూలు చేసి కట్టుకుంటున్నారు. దీంట్లో గవర్నమెంట్ ₹1 ఇచ్చింది లేదు, మున్సిపాలిటీ ₹1 ఇచ్చింది లేదు. అక్కడ బోర్వెల్ కూడా వాళ్ళ సొంత డబ్బులతో వేయించుకున్నారు. అది 2 సంవత్సరాలు అవుతుంది బోర్ వేయించి. ఆ బోరు ఇప్పుడు ఇందులో బిల్లు పెట్టారండి. మరి ఇది ఎవరు తినేద్దామని పెట్టారు ఈ బిల్లుని? 2 సంవత్సరాల క్రితం అయిపోయిన బోరు. ఓన్లీ బోర్ వెళ్ళలేదు, దానికి మోటార్ లేదు, పవర్ లేదు, ఏమీ లేదు. 2 లక్షల రూపాయలు బోర్ అటండి. మరి జనాల సొమ్ముని ఎలా తినేస్తున్నారన్న దాన్ని మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. దీని మీద మాత్రం అధికారులు తగ్గ చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే దీని విషయంలో ఎంతవరకైనా సరే మేము వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.